స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మహానాడుకు వెళ్లి ఎన్టీఆర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించేవాడిని. కానీ ఈ సంవత్సరం స్పీకర్ పదవిలో ఉండడంతో మహానాడుకు వెళ్లలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో ఈ రోజు ఉన్నానంటే దానికి కారణం ఎన్టీఆర్ అని గౌరవ స్పీకర్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ గారికి ఎటువంటి విషయంలోనూ ఎవరూ సాటి కాదని కొనియాడారు. ఆయనతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ తనకు తొలిసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ గారిదేనని, తరువాత పలుమార్లు మంత్రిగా ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటించిన మహానటుడు, విజనరీ నాయకుడు నందమూరి తారక రామారావుకి భారతరత్న బిరుదును ప్రకటించాలని గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ సందర్భంగా కీలక తీర్మానం చేశారు. రాజకీయ సమాధి, మామూలు అంటే ఈ సమాధి కాదు, రాజకీయ సమాధి. అలాంటి ఎన్టీ రామారావుని కూడా కుర్చీ దించేసింది. ఒక్క 15-20 రోజుల్లో పోరాడి ఆత్మగౌరవం, తెలుగు వాడి ఆత్మగౌరవం నినాదంతో మళ్ళీ ఆ కుర్చీలు ఇందిరాగాంధీ వెళ్ళి, బాబో నీకు నమస్కారం, కుర్చీలో కూర్చొని కుర్చీలు తీసుకున్నాను. అటువంటి ధీరుడు అవను ఎన్టీ రామారావు. మళ్ళీ ఆవిడే స్వయంగా కరువు పెట్టి, నీ కుర్చీలు తీసుకో, వదిలేయి, నన్ను వదిలేయండి. మళ్ళీ గవర్నర్ని మార్చేసి రామారావు కుర్చీ శంకరదయ్య సార్ నుంచి, అది నందమూరి తారక రామారావు. అటువంటి వ్యక్తి పోరాడారు. తెలుగువాడి ఆత్మగౌరవంతో ప్రపంచం అంతా కూడా రామారావు సపోర్ట్ చేశారు. ఆ రోజుల్లో ప్రపంచం అంతా తెలుగువాడు ఎక్కడున్నా సరే రామారావు జిందాబాద్ మాట్లాడారు. తెలుగువాడి ఆత్మగౌరవం గురించి పోరాడే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇవ్వాలని చెప్పి చాలా మందికి ఇస్తున్నారు. ఈ మధ్య భారతరత్నలో పద్మశ్రీలు అన్ని ఇస్తున్నారు, చాలా మందికి ఇస్తున్నారు. ఎన్టీ రామారావు గారికి ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం కలిసి ఆలోచన చేసి వెంటనే మనిషి లేకపోయినా ఎన్టీ రామారావు గారికి భారతరత్న బిరుదు ఇచ్చి తీరాలని చెప్పి ఇవాళ నర్సీపట్నంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీ రామారావు విగ్రహం ముందు మనం తీర్మానం చేస్తున్నాం మీ అందరి ఆమోదంతో. ఈ తీర్మానం నేను అక్కడ చేద్దాం అనుకున్నాను, మహానాడులో నాకు అవకాశం రాలేదు. అందుకే మన నర్సీపట్నంలో మన పుట్టినూరులో ఈ తీర్మానం చేస్తున్నాం. దీన్ని అన్నీ ఫాలో అప్ చేసి ప్రధానమంత్రి గారు అందరూ, మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈ తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారు. రామారెడ్డి మంచి అభిమానం ఆమోదించి, ప్రధానమంత్రి గారు దీన్ని ఆమోదించి ఆత్మగౌరవం అనే పదానికి ఎన్టీ రామారావు గారికి గౌరవాన్ని ఈ భారతరత్న కదండి అనే బిరుదుని మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని, ఎన్టీ రామారావు గారు గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. మీ అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.